అందరికీ నమస్తే అండి. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ దగ్గర నుంచి, మే నెలలో పెన్షన్ల పంపిణీ దగ్గర నుంచి, జూన్ నెలలో పెన్షన్ల పంపిణీ వరకు సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చేయాలి అని చెప్పి టీడీపీ వాళ్ళు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అధికారుల బదిలీల్లో, ఎన్నికల గొడవల్లో, ఎన్నికల అక్రమాల్లో, సంక్షేమ పథకాల బటన్లు నొక్కడంలో, పింఛన్ల పంపిణీలో, ఇలా అనేక వ్యవహారాల్లో సిఎస్ జవహర్ రెడ్డి గారు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అని ఆయన మీద ఆరోపణలు, ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. చివరికి ఒక 4-5 రోజుల నుంచి ఏంటి ఆయన మీద ఒక పెద్ద ఆరోపణ, విశాఖపట్నంలో వాళ్ళ కుమారుడి పేరిట కొంత భూ కుంభకోణం ఉంది, ఆయన పాత్ర ఉంది, సో ఆయన భూములు కొల్లగొట్టారు అనేది ఒక పెద్ద ఆరోపణ. సో ఇప్పుడు అది ఒక ఆరోపణ ఉంది. తాజాగా నిన్న ఏమైంది, కనకమేడల రవీంద్ర కుమార్ గారు, వర్ల రామయ్య గారు, వీళ్ళందరూ ఏమంటారు టీడీపీ వాళ్ళు, సిఎస్ జవహర్ రెడ్డి గారు అదే ప్లేస్లో ఉంటే కౌంటింగ్ సరిగ్గా జరగదు, కౌంటింగ్ సవ్యంగా జరిగే అవకాశం లేదు, ఎన్నికల సిబ్బంది సరిగ్గా పనిచేయరు, ఏకపక్షంగా చేస్తారు, ఆయన్ని మార్చేయండి అని చెప్పి మళ్ళీ ఈసీకి కంప్లైంట్ చేశారు. దాదాపుగా 2 నెలల 15 రోజులు, అంటే గత 70 రోజుల నుంచి కూడా ఒక 50 ఫిర్యాదులు ఇచ్చి ఉంటారు సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద. జవహర్ రెడ్డి గారిని మార్చేయండి అని, ఆయన వద్దు అని. కానీ ఎందుకని కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోవట్లా? డీజీపీని మార్చారే, సిఎస్ని ఎందుకు మార్చట్లా? ఇంటెలిజెన్స్ డీజీని మార్చారే, సిఎస్ గారిని ఎందుకు మార్చట్లా? ఇంతమంది ఎస్పీలని, ఇంతమంది కలెక్టర్లను మార్చారే, కానీ సిఎస్ జోలికి ఎందుకు రావట్లా? ఒక్కసారి ఆలోచించారా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో 2 పార్టీలతో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళ కోరిక మేరకు వీళ్ళు ఆశించినట్టు కొన్ని జిల్లాల్లో ఎస్పీలను మార్చారు, డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, కొంత అధికారులు వాళ్ళకు అనుకూలంగా వేయగలిగారు. అది టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి ఎంతో కొంత వ్యవస్థల ద్వారా సహకారం ఇచ్చినట్టు. సో అది వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకి లోక్సభ స్థానాలు వస్తాయి, ఎన్డీఏ కూటమిలో ఉంటారు, అదంతా వేరే విషయం. ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉన్నాయి. సో రేపు పొద్దున్న 2024లో కొత్తగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అంతా కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా రాజ్యసభ అలాగే ఉంటుందిగా, రాజ్యసభలో వైసీపీ అవసరం అలాగే ఉంటుందిగా. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజ్యసభ సభ్యుల బలం పెరిగిపోదు కదా, అటు బీజేపీకి కానీ, ఇటు ఎన్డీఏకి కానీ, ఇక్కడ టీడీపీకి కానీ పెరగదుగా. సో కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది తెలుగుదేశం పార్టీకి మళ్ళీ రాజ్యసభ సభ్యుల బలం పెరగడానికి, ఎమ్మెల్యేల కోటాలో కానీ రకరకాల దీనిలో. అంటే 2-3 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం కేంద్రంలో బీజేపీకి అవసరం, రాజ్యసభలో అవసరం. సో అందుకని మరీ దెబ్బ కొట్టకూడదు, ఇక్కడ వైసీపీని మరీ ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఏదైనా బిల్లు తీసుకురావాలి అంటే, ఆమోదించాలి అంటే, దేశంలోనే ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు ఉన్న పార్టీల్లో మనది 3వ స్థానంలో ఉంది వైసీపీ. కాబట్టి వీళ్ళ మద్దతు ఖచ్చితంగా ఉండాలి. సో అందుకే వైసీపీని మరీ దెబ్బ కొట్టట్లా. మీరు ఒకటి ఆలోచించండి, 2019 ఎన్నికల ముందు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఐటీ రైడ్స్ జరిగాయి. మొత్తం తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేశారు. టీడీపీలో ముఖ్య నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఆస్తులను కూడా దెబ్బ కొట్టారు, ఐటీ రైడ్స్ చేశారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క నాయకుడి మీదైనా ఐటీ రైడ్ జరిగిందా? ఏ ఒక్క నాయకుడి మీదైనా లేదు కదా. ఎందుకంటే వైసీపీని దెబ్బ కొట్టాలి అని బీజేపీకి లేదు, స్నేహపూర్వక రాజకీయం చేయాలనే ఉంది. సో ఆ క్రమంలోనే వైసీపీకి అత్యంత అనుకూలంగా ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చకుండా ఉంచుతున్నారు, వ్యవస్థల సహకారం అలా ఇస్తున్నారు. అంటే అటు టీడీపీ అండ్ జనసేనని సాటిస్ఫై చేస్తున్నారు, వాళ్ళు కోరుకున్నట్టు కొంతమంది అధికారులను మార్చడం ద్వారా. ఇటు వైసీపీని కూడా సాటిస్ఫై చేస్తున్నారు, వాళ్ళకు అనుకూలమైన ముఖ్య అధికారి ముఖ్యమైన స్థానంలో ఉండడం ద్వారా. సో పచ్చిగా ఇంటర్నల్ వ్యవహారాలను పచ్చిగా బోల్డ్గా చెప్పుకోవాలంటే ఇంతకన్నా సీక్రెట్ వేరే ఏమైనా ఉంటుందా? అంతే కదా. అంటే వయా మీడియాగా అటు వాళ్ళతో పొత్తుని కాదనలేక, ఇటు ఈ పార్టీతో స్నేహాన్ని కాదనలేక ఇద్దరికీ కూడా పంచిపెడుతున్నారు. మరోవైపు సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా కొంచెం మరీ ఈసీ నిబంధనలను, ఈసీ ఆదేశాలను తొంగలో తొక్కట్ల. ఆయన కూడా చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. చూడండి, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది 10వ తేదీన సంక్షేమ పథకాలు ఇచ్చేయచ్చు అని. కానీ ఆయన చేతిలో అధికారం ఉన్న ఆయన ఇవ్వాల, ఈసీ పర్మిషన్ అడిగారు, ఈసీ ఏమో ఆ రోజు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు?
ఒకవేళ ఈసీ పర్మిషన్ లేకుండా ఇచ్చేశారనుకోండి, నిబంధనలు ఉల్లంఘించినట్టు, ఆయన ఇబ్బంది పడతాడు. కానీ వైసీపీ లబ్ధి పొందుద్ది అప్పుడు. అంటే వైసీపీకి లబ్ధి చేకూర్చడానికి మరీ అడ్డగోలుగా వెళ్ళట్లా, మరీ నిబంధనలు తొంగలో తొక్కి వెళ్ళట్లా, కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే సిఎస్ జవహర్ రెడ్డి గారు సిఎస్గా ఇన్నాళ్ళు ఉండగలుగుతున్నారు. ఒకవైపు వ్యవస్థల సపోర్టు, మరోవైపు బీజేపీ పెద్దల సపోర్టు, మరోవైపు మరీ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళట్లేదు కాబట్టి తనను తాను జాగ్రత్తగా కాపాడుకుంటూ తన పార్టీ భక్తి చాటుకుంటున్నారు కాబట్టి పరోక్షంగా. సో అందుకే ఆయన మీద ఎన్ని వచ్చినా సరే కౌంటింగ్ వరకు ఆయన, రేపు పొద్దున్న కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఆయనే. ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చి టీడీపీ ప్రభుత్వం వచ్చిందనుకోండి, ఆయన్ని మారుస్తారు. వైసీపీ ఉందనుకోండి, ఆయనే ఉంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. థ్యాంక్ యూ.